హలో వ్యూవర్స్, నేను మీ దేశద్రమ లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నట్టు బిల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి ఫిబ్రవరి 25 లేదా 26వ తారీఖున మనకి ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి శ్రీలంక సమీపాన ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. ఆ అల్పపీడనం వచ్చేసి మనకి శ్రీలంకకి దిగువ భాగానికి వ్యాపిస్తుంది కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి వర్షాల ముప్పు అనేది లేదు. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి శ్రీలంక, తమిళనాడు అలాగే కేరళ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి వర్షాల ముప్పు అనేది లేదు. కాబట్టి మనం ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడనం శ్రీలంకకి దిగువ భాగం నుంచి మనకు ప్రయాణిస్తుంది కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి వర్షాల ముప్పు అనేది లేదు. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి కేరళ, అలాగే తమిళనాడు, అలాగే శ్రీలంక ఈ 3 రాష్ట్రాల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే మనకి రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఫిబ్రవరి నెలలోనే మనకి అధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవగా మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ఇంకా ఎండల తీవ్రత అనేది ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి కూడా మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఫిబ్రవరి నెల అనేది రేపటితో ముగుస్తుంది కాబట్టి మనకి మార్చి మొదటి వారంలో అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు నమోదవుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది 40 డిగ్రీలకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలల్లో ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి మనకి మార్చి నెలలోనే అధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు ఎండల బారి పడకుండా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది. మార్చి మొదటి వారంలోనే మనకి వడగాలులు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. ఆ విధంగానే మనకి వాతావరణం ఒక్కసారిగా మారి అకాల వర్షాలు మధ్యాహ్న సమయంలో అకాల వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో మనకి అకాల వర్షాలు అనేవి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి అకాల వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మనకి వాతావరణం ఎప్పుడు మారుతుందో అన్న దాని గురించి మనం చెప్పలేము. ఎందుకంటే ఈ అకాల వర్షాలు ఒక్కసారిగా వాతావరణం మారుతుంది, అలాగే ఒక్కసారిగా వర్షాలు అనేవి నమోదవుతాయి. పొగమంచు అనేది తగ్గుముఖం పెట్టింది. మధ్యాహ్న సమయంలో ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతాయి. అలాగే మనకి రానున్న రోజుల్లో వడగాళ్ళు అనేవి మధ్యాహ్న సమయంలో విపరీతంగా వీచే అవకాశం కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగా మనకి అకాల వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే, కొన్ని జిల్లాలకు మాత్రమే అకాల వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. మనకి ఫిబ్రవరిలోనే 38 ఉండగా మనకి మార్చి నెలలో 40 నుంచి 45 డిగ్రీలు, అలాగే ఏప్రిల్లోకి వచ్చేసి 40 నుంచి 50 డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.